ఓకే, మరి మినీ వరల్డ్ వార్లో భారత్ పాత్ర ఏంటి? భారత్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు కానీ అమెరికా ఎంబసీస్ మీద కూడా అటాక్కి ఇరాన్ ఉపక్రమించిన వేళ భారత్పై అసలు ఎఫెక్ట్ జీరోనా? ఏమీ ఉండదా? మనం నిశ్చింతగా ఉండొచ్చా? లేదంటే కొంచెం ఈ వార్ ముదిరితే భారత్ కూడా సెగ తగులుతుందా? 100% సతీష్ సార్, ఆల్రెడీ భారత్కి మనకి సెగ తగులుతుంది. ఎలా అని చెప్తా, చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద మాటలు ఎందుకు, చిన్న ఉదాహరణ. ఓకే, మన ఒలింపిక్ ఛాంపియన్ అయిన పివి సింధు గారు లాంటి వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోయారు. అవును, ఆమె పెద్ద సెలబ్రిటీ కాబట్టి బయటకు వచ్చింది. అవును, ఎంతో మంది కార్మిక, కర్షక, కాంట్రాక్చువల్ లేబరర్స్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో వేల మంది పనిచేస్తున్నారు. అట్లా ఏదో దాంట్లో లెక్కలు చూపించారు, దాదాపు 1,15,00,000 భారతీయులు ఉన్నారంట. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు. కానీ గల్ఫ్ లో చూసినప్పుడు గ్యారంటీగా ఒక 40 నుంచి 40 లక్షలు ఈ 6-7 దేశాలు ప్లస్ ఇజ్రాయెల్ లో కూడా 20,000 మంది ఉన్నారు. ఓకే, ఇజ్రాయెల్ 20,000 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఆల్రెడీ భారత్కి సెగ తగులుతుందండి. మన అన్ని ఎంబసీలు, భారతదేశానికి సంబంధించిన అన్ని హై కమిషన్స్, వేరే వేరే కంట్రీస్ లో ఉన్న హై కమిషన్స్ ద్వారా భారతీయులను రక్షించుకునే బాధ్యత మంది తీసుకున్నాము. డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇక్కడ 10 టీవీ చూస్తున్న మన తెలుగు ప్రేక్షకులకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. భారతదేశానికి 140 కోట్ల జనాభా ఉంది. ఓకే, 15,000 కిలోమీటర్లు భారతదేశానికి చుట్టుపక్కల భౌగోళిక బోర్డర్స్ ఉన్నాయి. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సువిశాల కోస్తా తీర ప్రాంతం ఉంది. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకోవాలి అంటే భారతదేశం దగ్గర ఉన్న దౌత్యవేత్తలు ఎంతమంది తెలుసా సార్? చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, ఇండియన్ డిప్లొమాట్స్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ రిక్రూటీస్ ఆర్ వెరీ లెస్ ఇన్ నెంబర్. ఈ సమస్య, ఈ క్రైసిస్ మనకి ఏం తెలుపుతుందంటే భారతదేశం తరపున వేరే దేశాల్లో పనిచేసే డిప్లొమాట్స్ సంఖ్య పెంచాలి. సంఖ్య పెంచకపోతే మన జనాభానేమో విపరీతంగా వేరే వేరే దేశాల్లో పనిచేస్తుంది. నాకు మీరు చెప్పిన ప్రకారమే 1 కోటి మంది భారతీయులు ఈ 190 దేశాల్లో విస్తరించుంటే మరి ఈ 1 కోటి మందిని రక్షించుకునే అవసరం, అది నేచురల్ డిజాస్టర్ ద్వారా గానీ లేదా యుద్ధాల్లో గానీ, మ్యాన్మేడ్ డిజాస్టర్ ద్వారా గానీ, ఏదైనా ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మన భారతీయులు రక్షించుకునే ప్రిపేర్నెస్, ప్లానింగ్ ఉండాలి. స్టాఫ్, ఫండ్స్, ఆ ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ మన దగ్గర ఉన్నాయా? ఈ కమ్యూనికేట్ చేయగలగడానికి డిప్లొమాట్స్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం నోట్ దిస్ పాయింట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. ఐపీఎస్ లు, ఐఏఎస్ లు పర్లేదు, బాగానే ఉన్నారు. కావాలి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ చాలా తక్కువగా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారమే నేను చెప్తుంది, పైన మాట్లాడట్లా. సో ఇది ఒకటే మనం డెవలప్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించి